ఇక ఇరాన్కి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో మానవ హక్కులపై జరిగిన ఓటింగ్లో ఇరాన్కి భారత్ మద్దతు ఇచ్చింది. అంటే దీనిని బట్టి భారత్ ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది అని అనుకోవాల్సి ఉంటుందా? మీ విశ్లేషణ ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు చాలా 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 సంచలనమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియా ఇరాన్కి ఏదో పరోక్ష మద్దతు కాదండి, డైరెక్ట్గా మద్దతు ఇచ్చేసింది. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ అంటే UNHRC అని ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇది మానవ హక్కుల సంస్థ. ఇందులో 47 దేశాల మెంబర్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఇండియా చాలా ప్రధానమైన మెంబరు. ఈ 47 దేశాల యునైటెడ్ నేషన్స్ UNHRCలో ఒక ఇరాన్ మీద ఒక ఇరాన్ వ్యతిరేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఆంక్షలు విధించడానికి. ఎందుకు? ఇరాన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, ఈ ప్రొటెస్ట్దారుల మీద ఇరాన్ ప్రభుత్వం చంపేస్తుంది, వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఉరేస్తుంది. దీన్ని అరికట్టడానికి ఇరాన్ని ఇండ్యూస్ చేయడం అనమాట. ఇండైక్ట్మెంట్ అంటే దాన్ని చేయడం, అంటే నిందించి దాని మీద ఆంక్షలు విధించడం. ఈ తీర్మానం ప్రవేశపెడితే ఇరాన్కి సపోర్ట్గా ఆ తీర్మానానికి వ్యతిరేకంగా భారతదేశం డైరెక్ట్గా ఓటేయడం అనమాట. ఎందుకంటే ఇది ఎప్పుడు సాధ్యం కాదండి, అంతకుముందు అబ్స్టైన్ అయ్యేది. దానికి ఇండియాకి కుదరకపోతే ఆ ఓటింగ్లో ఈ పాజిటివ్ నెగిటివ్ వేయకుండా తటస్థంగా ఉంటూ అబ్స్టైన్ అయ్యేది అనమాట, ఆబ్సెంట్ అయిపోతారు. కానీ ఈసారి 47 మెంబర్ల మధ్య జరిగిన ఈ ఓటింగ్లో 25 మెంబర్స్ ఇరాన్కి వ్యతిరేకంగా ఉంటే 7 దేశాలు ఇరాన్కు సపోర్ట్గా ఓటేసాయి. అందులో ఇండియా ఒకటి. ఏంటిది? ఇరాన్కి ఇంత డైరెక్ట్ మద్దతు ఇచ్చేసింది. అక్కడ ట్రంప్ ఆంక్షలు ఇవన్నా, ట్రంప్ టారిఫ్లు, ట్రంప్తో ట్రేడ్ డీల్ ఏమున్నా కానీ ఇండియా ప్రధాని మోడీ ఎందుకు పట్టించుకోకుండా ఇరాన్కి సపోర్ట్ ఇచ్చారంటే, ఇండియా ఏం చెప్తుందంటే, మేము ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా ఐక్యరాజ్య సమితిలో ఒక దేశానికి వ్యతిరేకంగా, సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఆ దేశాన్ని పిన్ పాయింటెడ్గా నిందించే ఏ తీర్మానానికి ఓటేయం అనేది మాకు ఉంది. కాబట్టి ఈరోజు ఇరాన్ మీద ప్రవేశపెట్టిన ఈ మానవ హక్కుల ఉల్లంఘన అనే తీర్మానం ఇరాన్ సార్వభౌమత్వాన్ని నిర్దేశిస్తుంది. ఇరాన్లో ప్రభుత్వం కూలిపోవాలి, ఇరాన్ ప్రభుత్వమే అన్నట్టు మాట్లాడుతుంది. ఇది ఐక్యరాజ్య సమితి UN చార్టర్కి విరుద్ధం. కాబట్టి మేము ఇరాన్కి మద్దతు ఇస్తాం, ఆ తీర్మానాన్ని ఓడిస్తామని ఇండియా డైరెక్ట్గా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ట్రంప్ దీని మీద చాలా ఉగ్ర రూపంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ట్రంప్ చిర్రెత్తిపోతున్నాడు. ఇండియా డైరెక్ట్గా ఇరాన్కి మద్దతు ఇవ్వడం. ఇక్కడ ప్రధానంగా ఇండియా ఎందుకు మద్దతు ఇచ్చిందంటే, ఇప్పుడు అది చెప్పిన ఇండియా అంటే ఇరాన్నే డైరెక్ట్గా పాయింట్అవుట్ చేయడం కుదరదు అని చెప్పిన దాని వెనకాల ప్రధానమైన ఒక ప్రొఫౌండ్ రీజన్స్ ఆర్ దేర్. ఏ కారణాలు ఉన్నాయంటే చాలా లోతైన కారణాలు. ఏంటంటే ఇలాంటి తీర్మానమే ఇండియా మీద జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రవేశపెట్టవచ్చు అమెరికా ఆధ్వర్యంలో పాకిస్తాన్ సపోర్ట్గా. కాబట్టి ఇండియా ఒప్పుకోదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఇరాన్లో మనకి చాబహార్ పోర్ట్ ఉంది, అక్కడ అమెరికా ఆంక్షలు విధించబోతుంది. ఆ చాబహార్ పోర్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇరాన్ అనేది 4th లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్, అక్కడ నుంచి మనకి ఆయిల్ ఎక్కువ ఉంది, దానికి మనకి ట్రేడ్ రిలేషన్స్ ఉంది, సివిలైజేషన్ రిలేషన్స్ ఉంది. ఇరాన్ అలా నిందించి ఇరాన్ ప్రభుత్వం కూలిపోతే ఇండియా కూడా చాలా చాలా ప్రమాదం అనమాట, అదొకటి. తర్వాత ఇరాన్ అనేది బ్రిక్స్లో మెంబరు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబరు. కాబట్టి ఇరాన్ ఇండియాకి అద్భుతమైన ఒక మల్టీలేటరల్ వెన్యూ కూడా ఉంది మాట్లాడుకోవడానికి. కాబట్టి ఇప్పుడు బ్రిక్స్ హెడ్గా ఇండియా ఉంది, ఇప్పుడు బ్రిక్స్ని అధ్యక్షురాలుగా భారతదేశం ఉంది January 1 నుంచి. కాబట్టి ఒక బ్రిక్స్లో ఒక రెస్పాన్సిబుల్ పవర్గా, థర్డ్ వరల్డ్ లీడర్గా ఇరాన్ని అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా ఇరాన్ ప్రొటెక్ట్ చేయాలన్నమాట. ఇండియా చాలా జాగ్రత్తగా తీసుకుంది. ఇది ట్రంప్కి చెక్ పెట్టడం అనమాట. ఇప్పుడు దాకా ట్రంప్ ఏం చెప్పినా భరిస్తున్నారు మోడీ గారు. కానీ ఇప్పుడు మోడీ గారు ట్రంప్కి డైరెక్ట్గా చెప్తున్నారు, నీ ఇష్టం వచ్చినట్టు ఇంటర్నేషనల్ రిలేషన్లో వెళ్ళిపోతే భారతదేశం అంగీకరించదు అని ఒక బిగ్గెస్ట్ మెసేజ్ ఈరోజు ఇవ్వడం జరిగిందనమాట. అంటే చాలా డేంజరస్ మెసేజ్ ట్రంప్కి. అంటే ఇండియా, నరేంద్ర మోడీ గారు ఇక సైలెంట్గా ఉండరు. ఏదో ట్రంప్ మాట్లాడితే ఆయనకి సమాధానం చెప్పలేదని అంటున్నారు, కానీ సమాధానం ఎవరికి కావాలండి? యాక్షన్కి అనమాట. దిస్ ఈజ్ వాట్ ది యాక్షన్ ఓరియంటేషన్ ఆఫ్ ది రియల్ యాక్షన్ ఆఫ్ ది నరేంద్ర మోడీ ఎగెనెస్ట్ ది డొనాల్డ్ ట్రంప్. అంటే ఇండియా ఇప్పుడు నిలబడిపోయింది అంతర్జాతీయ చట్టాల ప్రకారం. ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధం జరిగితే మరి ఇండియాకి ఎవరికి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్. అంటే ఇండియా చెప్పకనే చెప్పేసింది అనమాట, ఇరాన్ అమెరికా యుద్ధం జరిగితే ఇండియా తటస్థంగా ఉంటుంది, కానీ అవర్ హార్ట్ ఈజ్ విత్ ఇరాన్ అనేది చెప్పింది. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంటే రష్యాకి మనం డైరెక్ట్గా మద్దతు ఏమి ఇవ్వలేదు, కానీ ఆయిల్ కొనుక్కొని, ఆయుధాలు కొనుక్కొని $100 of billions రష్యాకి ఇస్తే రష్యా యుద్ధం చేస్తుంది. అలాగే ఇరాన్ యుద్ధం చేయడానికి కావాల్సిన మోరల్ సపోర్ట్ ఇండియా ఇస్తుంది. ఎందుకంటే ఇరాన్నే గెలవాలి, ఇరాన్ అమెరికా చేతిలోకి వెళ్ళడం మంచిది కాదు. కాబట్టి అక్కడ రష్యా, చైనాలు ఇరాన్కి మద్దతు ఇస్తాయి డైరెక్ట్గా, ఆయుధాలు డైరెక్ట్గా. కానీ ఇండియా ఆయుధాలు ఇవ్వదండి. కానీ ఇలాంటి సపోర్ట్ అంతా ఇచ్చి అక్కడ రష్యా, చైనాలకు సపోర్ట్ ఇచ్చి
చక్కగా ఇరాన్ వైపే ఉంటుంది, కానీ అమెరికాకి డైరెక్ట్గా సపోర్ట్ చేసే అవకాశం లేదు. అంటే ఇరాన్ అమెరికాల మధ్యలో మనం మద్దతు ఎవరికి ఇస్తున్నామంటే ఇరాన్కే మద్దతు ఇస్తున్నాం అని ఇండియన్ ప్రధాని చెప్పకనే చెప్పారు. అంటే ఏంటి ఇండియా కోరుకునేది, అనవసరంగా నువ్వు ఇరాన్ జోలికి రాకు, వస్తే మా మద్దతు ఇరాన్కే ఇస్తామని ఒక ఇండైరెక్ట్ మెసేజ్ డొనాల్డ్ ట్రంప్కి ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ వాట్ ది రియల్ డిప్లొమసీ అనమాట. ఇండియా పరిస్థితిని బట్టి అనుకూలంగా తీసుకున్న ఒక అద్భుత నిర్ణయం. ఎందుకంటే ఏ గంటలోనైనా అమెరికా ఇరాన్ మీద దాడి చేయొచ్చు. ఈ సందర్భంలో యుఎన్లో ఇండియా ఇరాన్కి మద్దతుగా తీర్మానాన్ని ఆమోదించడం అంటే అది అమెరికాకి చెప్పకనే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ యుద్ధానికి తెరతీయకు, మా మద్దతు అనేది రష్యా చైనాలతో వెనకాల మేము కూడా ఇరాన్కే మద్దతు ఇస్తాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, బ్రిక్స్, మా ఏషియాలో మా ఎక్స్టెండెడ్ నైబర్హుడ్లో నువ్వు యుద్ధం చేయకు, అంతర్జాతీయ చట్టాలు ఉల్లంఘన చెయ్యకు, ఐక్యరాజ్య సమితి ఉండాలి, అంతర్జాతీయ చట్టాలు ఉండాలి, ఇది మా అభిమతమని ఇండియా ఒక రెస్పాన్సిబుల్ పవర్గా ఒక అద్భుతంగా వ్యక్తం చేసింది. ఇది అంతర్జాతీయ విషయాల్లో ఇప్పుడు అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్లో, మిలిటరీ ఎక్స్పర్ట్స్, ఇంటర్నేషనల్ రిలేషన్ ఎక్స్పర్ట్స్లో ఒక పెద్ద చర్చనీయాంశం అయిపోయిందండి. అంత ఈజీ కాదు మనకిది.